తాను వ్యతిరేకినని నటుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పోలీసులు అదుపు చేయలేని స్థాయిలో అల్లర్లు జరిగినప్పుడు మాత్రమే సెక్షన్ 8 తెరపైకి వస్తుందని అన్నారు. చంద్రబాబుపై అభియోగాలు వస్తే సెక్షన్ 8 తెరపైకి తేవడం సరైంది కాదని అన్నారు. మధ్య ఒక సమైక్యత తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇలాగే తీసుకుంటే వెళ్తే రేపొద్దున పోలీసులే కొట్టుకున్నారు, ఈసారి ప్రజలు కొట్టుకుంటే పోలీసులు కూడా ఎలా కొట్టుకున్నారు కదా, ప్రజలు రక్షించే వాళ్ళు ఎవరు ఉండరు, తలగాలు పగిలితే తర్వాత అప్పుడు సెక్షన్ 8 వచ్చే అవసరం. అలాంటి పరిస్థితుల్లోనే సెక్షన్ 8 వస్తుంది తప్ప మన 2 విభజన చట్టంలో సెక్షన్ 8 రావడానికి అలాంటి పరిస్థితులు తోడ్పడితే తప్ప ఒక సిబిఐ కేసులో చంద్రబాబు నాయుడు గారి మీద అభియోగం మోపితేనే ఇలాంటి పరిస్థితుల్లో సెక్షన్ 8 అనేది నిజంగా అప్లై కాదు. నేను వ్యక్తిగతంగా మీరు కేంద్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసింది. ఒక తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంలో మిగులు రాష్ట్రంగా చేసిందో అలాగే వీళ్ళకి ఆంధ్రప్రదేశ్కి చాలా అన్యాయం జరిగింది. కానీ అంత మాత్రాన మీరు ఎలాగో తెలంగాణ రాష్ట్రం ఒక రాష్ట్రానికి అన్యాయం చేశారు, సంతోషం, భరిస్తాం. కానీ ఇంకో రాష్ట్రానికి మళ్ళీ మీరు ఈ రాజధానిని మళ్ళీ మీరు సెక్షన్ 8 పైన మళ్ళీ కేంద్రానికి బాధ్యతలు అప్పగిస్తే మళ్ళీ ఇంకో పెద్ద తప్పు చేసిన వాళ్ళు అవుతారు. అలాంటి తప్పులు చేయకండి. కానీ ఇలాంటి పరిస్థితులు సెక్షన్ 8 గురించి రావాల్సిన పరిస్థితులు ఎందుకు ఉన్నాయి, ఎందుకు ఏ పరిస్థితుల్లో ఇలాంటి వచ్చినాయి అంటే దానికి బాధ్యత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారే తీసుకోవాలి. ఎందుకంటే మీరు కానీ ప్రజల్ని మీరు ఉద్యమంలో నడుపుతున్నప్పుడు మీరు ఏమన్నా చెల్లిపోతుంది, దాన్ని అర్థం చేసుకోగలరు. కానీ మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అందరూ నాకు సమానమే అన్న తర్వాత కూడా మీరు పక్షపాతంగాని వహిస్తున్నారు అని చెప్పి ఏమాత్రం కొన్ని జరిగితే మటుకు దానికి బాధ్యత ముఖ్యమంత్రులు వహించాల్సి వస్తుంది. అందుకని ఇది చాలా కీలకమైన దశ 2 రాష్ట్రాలకి. వచ్చే 10 సంవత్సరాలు ప్రతి ఒక్కళ్ళు, ప్రతి రాజకీయ నాయకుడు పార్టీలకు అతీతంగా చాలా బాధ్యతగా చాలా బరువుతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో దయచేసి దాన్ని మీరు గ్రహిస్తారని నేను కోరుకుంటున్నాను. సెక్షన్ 8కి సంబంధించి ఎలాంటి పరిస్థితుల్లో వస్తుందంటే నాకు తెలిసి సెక్షన్ 8 ఐఎమ్ అగెయిన్స్ట్ సెక్షన్ 8.